సిఎల్పి మీటింగ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆహ్వానం. ఈ సమావేశానికి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ కు హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పలు అంశాలపై ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం వెళ్లింది. దీంతో సిఎల్పి సమావేశానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజరు కానుండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది అత్యంత కీలకమైన శాసనసభ పక్ష సమావేశమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలక సూచనలు సీఎం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఈ సమావేశంలో చెప్పుకుంటారని అన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడితో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల సమావేశం ఉండడంతో సాయంత్రం జరగాల్సిన మీటింగ్ ను ఉదయానికి మార్చినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి ఈ నెల 4వ తేదీన నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సీరియస్ గా ఉన్న బీఆర్ఎస్ వారిని అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మొదట 3 ఎమ్మెల్యేలపై పిటిషన్ వేసిన గులాబీ పార్టీ ఆ తర్వాత 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది. అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలిపింది. అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ పై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలంటూ తెలంగాణ స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. తగిన సమయం కావాలని ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గి కోరగా మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది సుప్రీం. దీంతో తెలంగాణ స్పీకర్ ను అడిగిన నిర్ణయం చెబుతామని ముకుల్ రోహత్గి తెలపడం తదుపరి విచారణను సుప్రీం ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.